అంటే ఆయన తీసుకెళ్లే వేరుగా ఉందని అంటా ఉంటారు. దానికి రహస్యం ఏమంటారు? అంటే మనం ప్రభు దగ్గర కూర్చుంటాము బాబుదే గారు. ఒక విషయాన్ని దాన్ని ఎట్లా పట్టుకోవాలనేది నేను ఆలోచిస్తా. నేను ఉదాహరణకు ఒక విషయం చెప్తాను. 5 రొట్టెలు 2 చేపలు ప్రభు అక్కడ కార్యం చేసి 5,000 మందికి పంచిపెట్టాడు అనేది. ఒక చిన్నవాడు వచ్చి దేవునికి అవి ఇస్తే వాటిని దేవుడిది పట్టుకుని ఆశీర్వదించాడని. అంటే అందరు ఇదే చదువుకుంటాం. అవునండి. కానీ నేను ఆలోచించేది చెప్పమంటారా? చెప్పండి. 5 రొట్టెలు 2 చేపలు ప్రభు 5,000 మందికి పెట్టాడు. ఒకరోజు ఇలా చదువుతా ఉంటే నాకు డౌట్ వచ్చింది. ఆయన ఊరికనే 5 రొట్టెలు 2 చేపలు తీసుకెళ్లి పంచేయండి అని చెప్పొచ్చు కదా. చెప్పొచ్చు. ఆయన చేత్తో ఎందుకు పట్టుకున్నాడు? ఆయన చేత్తో ఎందుకు పట్టుకోవాలి అంటే? ఓకే సార్, చెప్పండి. మీకు మర్మం అర్థమైందా? అంటే ఇదేదో కొత్తగా ఆలోచిస్తున్నట్లుగా ఉంది. కొత్తగా ఆలోచన అంటే నేను ప్రతి అంశం కూడా ఇట్లానే ఆలోచిస్తా. ఆయన ఎందుకు చేత్తో పట్టుకోవాలి? ఓకే, సాధారణంగా అవసరం లేదు. ఇప్పుడు సార్ పలానా ఆయన దగ్గర పలానా చిన్నోడి దగ్గర ఒక 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయంట సార్ అంటే, సరే ఆడి దగ్గర తీసేసుకుని అందరికి పెట్టేసేయండి అని చెప్పొచ్చు. ఆయన పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు ఎందుకు తెలియజేశాడు? నా డౌట్. ఓకే సార్. అప్పుడు నాకు అంటే డిఫరెంట్ వేగా చెప్పడానికి అర్థం ఏంటంటే, అసలు నేను ఆలోచించా, అసలు ఈ రొట్టెలు ఆయన చేత్తో పట్టుకోవాల్సిన అవసరం ఏంటి అంటే, ఇక్కడ నేను కొత్త పాయింట్ తీసుకున్నా. మనము దేవునికి ఏదైనా మనకు లేకుండా ఇస్తే ఆయన చేత్తో పట్టుకోకుండా ఉండలేడు. వావ్, సూపర్ సూపర్. అర్థమైంది కదా? అర్థమైంది. ఇప్పుడు 5 రొట్టెలు 2 చేపలు అంటే, ఇప్పుడు యాజ్ పర్ ఇజ్రాయేల్ రొట్టెలు మనం ఆలోచించుకుంటే, ఒక్క రొట్టె చాలు, సగం రొట్టె కూడా మనం తినలేం. అంతలా బన్ను అన్నమాట. అలాంటిది అక్కడ ఇంచుమించు కొన్ని దినాలు అక్కడే స్టే చేశారు ప్రజలు కూడా. వాళ్ళ దగ్గర ఉన్న తెచ్చుకున్న ఆహారం అయిపోయింది. ఇప్పుడు ఈడు ఒక్కడి కోసం 5 రొట్టెలు ఎక్కువ వాడు చిన్నోడు కోసం. అంటే వాడు వీడు అంటున్నాను, మీరు ఏమనుకోవద్దు, మ్యాటర్ అర్థం అవడానికి చెప్తున్నా. అంటే చిన్నవాడు అనే రాయబడి ఉంది. చిన్నవాడు. తర్వాత రెండు చేపలు వాడు తినగా మిగులుతాయి వాస్తవానికి, కానీ వాడు ఏం తినలే, అట్లనే పెట్టుకున్నాడు. వాడు ఏమి విన్నాడు అంటే, దేవుని వాక్యాన్ని విని వాడు తిండి మర్చిపోయాడు. అంటే ఇది చాలా, అంటే ఎంత డెప్త్ లో ఆలోచన చాలా మంది చేయాలనుకుంటాం. అందరూ కూడా వాక్యం వింటూ తిన్నారు, వీడేమో వింటూ తింటాం మర్చిపోయాడు. అంటే ఆత్మీయ ఆహారాన్ని శరీరానికి కూడా సమకూర్చుకున్నాడు. అంటే మనిషి రొట్టె వలన మాత్రం కాదు, దేవుని నోట నుండి వచ్చు మాట వలన కూడా జీవిస్తాడని. అంటే ఎగ్జాంపుల్ కొన్ని సందర్భాల్లో ఇప్పుడు ఏదన్నా పనిలో మనం ఎక్కువ పనిలోకి వెళ్ళిపోయాం, తిండి మర్చిపోయి పని చేస్తాం. ఏదైనా ఇంట్రెస్ట్ గా ఏదైనా సందర్భం వచ్చినప్పుడు ఎవరైనా చెప్తున్నప్పుడు వినే మాటలను బట్టి కూడా ఆహారాన్ని, అంటే అవసరమైతే తర్వాత తినొచ్చులే, ముందు విందాం, ఏం జరుగుతుందో చూద్దాం అన్నట్టుగా ఆశ్చర్యంగా చూస్తారు. అంటే ఆ చిన్నవాడు కూడా ఇక్కడ నేను పట్టుకున్న పాయింట్ చెప్తున్నాను ఉపదే గారు. విషయం ఏంటంటే, ఇప్పుడు వాడు 3 రోజులు అన్నం తినలేదు. అవునండి. 3 రోజులు అన్నం తినకపోతే ఎలా ఉంటది? చిన్నపిల్లడు కదా, బాగా నీరసించిపోతాడు. కానీ వాడు మహిమ కలిగిన మాటలు విని వాడి శరీరం అంతా కూడా శక్తి ఉంది. వాడు ఈ లోక ఆహారం వైపు వాడు చూడలేదు. ఒకవేళ చూసినా అక్కడ అవసరత ఉంది, ప్రభువారి అవసరత వాడు గ్రహించాడు. అక్కడ తెచ్చుకున్న వాళ్ళందరూ అయిపోయినాయి, వాళ్ళు విన్నారు తిన్నారు, కానీ వీడు విన్నాడు తినలేదు. కానీ తినకపోయినా 3 రోజుల తర్వాత ఆకలి వేస్తుందా లేదా? అవుతుంది కదా. ఎగ్జాంపుల్ ఇప్పుడు 1 డే ఫాస్టింగ్ ఉంటేనే నెక్స్ట్ డేకి మనం డేలా పడిపోతాం, చాలా నీరసం, ఇంకా ఎప్పుడెప్పుడు అని చెప్పి అవసరమైతే పక్కింటోళ్ళ వాసనలో కూడా మనం ఆస్వాదిస్తా తిన్నట్టుగా ఫీల్ అవుతాం. అవునండి. లెమన్ జ్యూస్, టీ, ఇంకా సంథింగ్. కానీ అక్కడ వాడికి అవసరమైనా సరే అక్కడ అవసరత నెరిగి వాడు తినకుండా దేవునికి ఈగో నా దగ్గర ఉన్నాయి అన్నాడు. ఆ డెడికేషన్ దేవుడికి నచ్చింది, అందుకే వాటిని పట్టుకున్నాడు అంటాను నేను. అంటే ఇప్పుడు నేను ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను సార్. అంటే ఇప్పుడు ఆ చిన్నవాడు వాక్యాన్ని వినటాన్ని బట్టి ఆ దేవుడికి ఇవ్వగలిగాడా, లేకపోతే తనంతట తానే సమర్పణతో ఇచ్చాడంటారా? వాక్యం వాడిలో పనిచేసింది అంటాను నేను. ఓకే సార్. ఇక్కడ కొన్ని వేల మంది ఉన్నారు, కానీ ఎవరిలో వాక్యం పనిచేయలేదు. అవునండి. ఒక్కడిలోనే పనిచేసింది. ఆ వాక్యం పనిచేసినోడే దేవుడికి ఇవ్వగలిగాడు.
వీళ్ళలో వాక్యం పనిచేసింది, వాడికి లేకపోయినా అక్కడ అవసరం దేవుని పనిని ముందుకు నడిపించాడు. ఓకే, అంటే ఇప్పుడు చిన్నవాడు వాక్యము విన్న తర్వాత తనలో తాను ఇప్పుడు అక్కడున్న అక్కరని ఎరిగి తనకి లేకపోయినా పర్వాలేదు, దేవుడు ఏదో రకంగా సాయం చేస్తాడన్న అసలు సహాయం అనేది వాడు ఆలోచించలేదు సార్. ఇప్పుడు నేను ఓపెన్ దగ్గర ఒక మాట చెప్తున్నాను, చెప్పండి. దేవుడు ఏదో సహాయం చేస్తాడని వాడు ఇవ్వలా, అసలు అక్కడ అంత కార్యం జరిగిద్దని కూడా వాడికి తెలియదు. ఇది ఎలా పాసిబుల్ అవుతుంది అంటారు? అంటే ఒక హ్యూమన్ గా ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఎవరైనా సరే ఇప్పుడు ఒకటి ఇస్తే ఇంకోటి వచ్చిందనే ఆలోచనలోనే ఉంటారు సార్. ఇప్పుడు ఎగ్జాంపుల్ గా దేవుని ఇప్పుడు చాలా మంది చేస్తే బోధలో కూడా మీరు ఇస్తే దేవుడు ఇస్తాడు, మీరు ఇస్తే దేవుడు ఇస్తాడనే కాన్సెప్ట్ లోకి తీసుకొని వచ్చారు. నేను ఒకటి చెప్తాను, మనం ఇస్తే దేవుడు ఇస్తాడని మనం ఎప్పుడు ఇవ్వద్దు, మనకు దేవుడు ఇచ్చిన దాంట్లోంచి ఇవ్వాలి. ఓకే, అంటే ఇవాళ రోజున మరి ఈ సమాజానికి, క్రైస్తవ సమాజానికి, విశ్వాసులకి మీరు దేవుడికి ఇస్తే ఆయన ఇస్తాడని చెప్పే ఈ యొక్క వర్డ్ ని దేవుడు ఇచ్చింది మీరు దేవుడికి ఇస్తే దీవించబడతారని మీరు దాన్ని అలా దీవించబడిన తర్వాతే మనం ఇవ్వగలుగుతాం. ఇక్కడ మీకు లాజిక్ అర్థం కాలేదు. అంటే ఎగ్జాంపుల్ గా మనం ఇది బిజినెస్ కాదు, రూపాయి పెట్టుబడి పెడితే 2 రూపాయలు వస్తుంది అంటానికి చాలా మంది ఇప్పుడు అలానే చెప్తున్నారు కదా సార్. ఇప్పుడు ఏమంటున్నారంటే నీకు ఉన్నా లేకపోయినా తీసుకొచ్చి దేవుడు నీకు ఇస్తాడని చెప్తున్నాడు. అంటే ఈ చిన్నవాడు ఏం చేశాడంటే తన దగ్గర ఉన్న 5 రొట్టెలు 2 చిన్న చేపలు తీసుకెళ్లి శిష్యులకి ఇచ్చారు. శిష్యులు తీసుకెళ్లి యేసుప్రభు వారికి ఇచ్చారు. ఆయన వాటిని ఆశీర్వదించి మళ్ళా శిష్యుల చేతికి ఇచ్చారు. ఈ చిన్నవాడు వాక్యంలో ఉన్నాడు, ఈ చిన్నవానిలో వాక్యం పనిచేస్తుంది. ఈ శారీరకమైనటువంటి ఆ రొట్టెలు వాడికి అవసరం లేదన్నట్టుగానే ఉంది. అంటే ఐ థింక్ అంటే నాకు చిన్న ఆలోచన అండి. ఇప్పుడు ఎట్లా అంటే యేసుప్రభు వారు 40 రోజులు ఫాస్టింగ్ ఉన్నప్పుడు ఆ ఫాస్టింగ్ అయిపోయిన తర్వాత ఆయన అలసినట్టుగా అలా అలసటతో ఉన్నట్టుగా అంటే ఆయన శరీర సంబంధిగా భూమి మీదకి వచ్చాడు కాబట్టి ఆయన అలసటతో ఉన్నప్పుడు అపవాది శోధించినప్పుడు రొట్టె వలన కాదు దేవుని నోటి మాటతో బ్రతుకు అంటే ఆ వర్డ్ యేసుప్రభు వారిలో ఉంది కాబట్టి ఆ జీవం వింటున్న ఇతని మీదకి ట్రాన్స్ఫర్ అయిందంటారా? వాక్యము విన్నాడు, ఆ వాక్యము విన్న తర్వాత దేవునికి ఏమి ఇవ్వాలో తనకు అర్థమైంది. అక్కడ కొన్నిసార్లు కొన్ని అవసరతలు ఉంటాయండి. కొంతమంది దైవజనులు చర్చి కట్టాలనో లేకపోతే స్థలం కొనాలనో చాలా మంది వస్తారు సార్. యాక్చువల్లీ అలా అడిగే వాళ్ళు ఈ రోజున చాలా మంది ఉన్నారు. సరే, అది మనకు అవసరం లేదు, వేరే సబ్జెక్ట్. వాళ్ళ అవసరతలను బట్టి, వాళ్ళ పరిస్థితిని బట్టి, అందరి పరిస్థితి ఒకేలాగా ఉండదు. ఎవ్రీ సిచ్యువేషన్, అందరి పరిస్థితి ఎప్పుడు కూడా ఒకలాగా ఉండదు. అంటే సమృద్ధి కలిగిన వాళ్ళు ఉంటారు, వెయిటింగ్ లిస్ట్ లో ఉండే వాళ్ళు కూడా ఉంటారు. అయితే నేను ఒక విషయం చెప్తాను. కొన్ని 100 కోట్లు సంపాదించిన వాళ్ళు కూడా ప్రజలను అడిగి మీరు అందరు వేసుకుని ఈ మందిరం కట్టాలి అని వారు ఇంకా ప్రజల మీద ఆధారపడటం నాకు బాధ అనిపిస్తుంది. ఎందుకంటే కొన్ని పెద్ద పెద్ద ప్రభువుని పరిచయం చేసిన సంస్థలు ఉన్నాయి, ఆత్మీయంగా నడిచే సంస్థలు ఉన్నాయి. వాస్తవానికి వాళ్ళు తలుచుకుంటే ఆ సంస్థలో ఉన్న పేదవాళ్ళకి ఇల్లులు కట్టించి పెట్టగలరు. అసలు గవర్నమెంట్ మీద ఆధారపడకుండా వారిని పోషించగలిగిన అంత రేంజ్ లో ఆ సంస్థలు వర్ధిల్లాయి. వావ్. అంటే యాక్చువల్లీ మేము చూస్తూనే ఉంటాం సార్. ఇప్పుడు అంటే నేను ఏమంటానంటే మనం లగ్జరీస్ గానే ఉండాలి, ఎందుకంటే మనం దేవుని పిల్లలం కాబట్టి. అంటే లగ్జరీస్ గా ఉండాలి, కానీ దాచిపెట్టుకుని వాటిని వెనకేసుకొని అంటే నెక్స్ట్ జనరేషన్ కోసం. నా కాన్సెప్ట్ ఒకటి, నేనేం తేలేదు, ఏం తీసుకెళ్ళను. ఆత్మానుభవం మాత్రమే పరలోక రాజ్యంలో నాకు సాక్ష్యంగా ఉంటది. ఓకే సార్. అందుకని ఆ వెనకాల మన ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా, ఎంత గొప్ప వ్యక్తి అయినా, నాకంటూ నేను ఒక ఆత్మని, ఒక స్థలం కాదు, ఒక చర్చి కాదు, ఒక ఆత్మను సొంతగా ప్రభు వైపు నడిపించి, ప్రభు యొక్క ప్రేమను రుచి చూపించి, పరలోక రాజ్యానికి వారికి మార్గం వేసే బాధ్యత ఒక 10 మందికి తీసుకుంటే ఎలా ఉంటుందనే ఉద్దేశంతో నేను బయటకు వచ్చా. అలా అని చెప్పి మా నాన్నగారికి నేను దూరంగానే, లేకపోతే ఆయన నాకు దూరంగా లేరు. కానీ ఈ బరువు బాధ్యత అనేది మోస్తే ఎలా ఉంటుందో నాకు అర్థమైంది. యాక్చువల్లీ
ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు ఒకవేళ మీ తండ్రి గారి దగ్గరికి వెళ్ళిపోయారు, అక్కడ దేవుడు మీకు ఆ బాధ్యత అప్పగించారు. ఇప్పుడు ఆ బాధ్యత వచ్చింది కాబట్టి దానిలోనే ఉండిపోతారా, లేదంటే ఆ భారం కలిగిన వారిని మీరు ఆదరించగలుగుతారు? భారం కలిగిన వాళ్ళని ఆదరించాలి. ఈ రోజున అలా లేదు కదా సార్. నేనేం తెచ్చానండి, నా సొంత కష్టార్జితం కూడా కాదు, మా నాన్నగారు కష్టపడ్డాడు. ఇది రేపొద్దు నేను అక్కడ పోయి కూర్చొని తింటే వాళ్ళ ఆంధ్ర తింటున్నాడు అంటారు తప్ప నేను సంపాదించిన ఎవరు అనరు. ఆ పేరు నాకు ఇష్టం ఉండదు. ఇప్పుడు నా కాళ్ళ మీద నేను నిలబడాలి. తర్వాత నేను కొన్ని విషయాలు ప్రభుకి నేను లెక్కప్ప చెప్పుకోవాలి. నేను లగ్జరీస్ అనుభవించుకుంటా, ఉన్నత స్థాయిలో వండుకుంటా. ఈ రోజుకి నేను ఒక విషయం చెప్పగలను మా నాన్నగారి గురించి. అంత ఉన్నా సరే రేకుల షెడ్లో ఆయన ఏసీ పెట్టించుకోగలడు కానీ అవునండి, ఒక రేకుల షెడ్ లో ఇప్పటికి అట్లా మాడతా కూర్చుంటారు. అంటే చాలా సింపుల్ గా అదేదో గ్రేట్నెస్ అంటలేదు నేను, చాలా వసతులు ఉంటాయి. కానీ అట్లనే రేకుల షెడ్ లో ప్రార్థన చేసుకుంటా, అట్లనే బైబిల్ చదువుకుంటా. బయటకు వచ్చేటప్పుడు మాత్రం కాస్త హుందాగా బయటకు వస్తారు కానీ ఇంటి దగ్గర మాత్రం చాలా సింపుల్ జీవితాన్ని అనిపిస్తారు. వారిని చూసి నేను చాలా విషయాలు నేర్చుకుని చాలా తగ్గించుకుని ఉండటం కూడా నాకు అలవాటైంది. అవునండి. అంటే ఎగ్జాక్ట్లీ ఇప్పుడున్న సిచ్యువేషన్స్ బట్టి అయితే మీరు ఎప్పుడు కూడా ఈ చిన్న పరిచర్యని కానీ తండ్రి గారి దగ్గర నుండి దూరంగా ఉంటున్నారు, ఇప్పుడు బాధపడలేదు. ఇప్పటికీ 20 సంఘాల పైనే ఉన్నాయి మా నాన్నగారికి. ఏ సంఘంలోకి వెళ్ళినా నాకు ఏ మర్యాద తక్కువ ఉండదు, అన్ని రాజమర్యాదలు ఉంటాయి. అవునండి. కానీ అట్లా కాదు, దట్ ఈస్ నాట్ ఏ సర్వీస్. నేనేం చేశానో అది సర్వీస్. అంటే ఈ రోజులో ఉన్న తండ్రులుగా ఇప్పుడు నాకు పిల్లలు ఉన్నారండి, నాకు ఒక బాబు పాప. నేను సంఘం కట్టి నా పిల్లలు దానిలో సేవ చేయాలనే కాన్సెప్ట్ నాకు ఉంటది. ఇప్పుడు నేను సేవ చేసిన తర్వాత ప్రభు నన్ను పిలుచుకున్నాక నా పిల్లలు నడిపిస్తారనే ధీమాతోటి ఈ రోజున కొంతమంది తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే ఆ పిల్లలకి బాధ్యత తెలియకుండా, అంటే సేవ అంటే ఏంటో అర్థం కాకుండా వాళ్ళని చిన్నప్పటి నుండే ఏమంటారంటే రిచెస్ట్ గా వాళ్ళకి అప్పుడే అన్ని అధికారాలు చేతికిచ్చేసి ఆ సేవ గురించి ఏం తెలియకపోయినా ఏదో రకంగా వాళ్ళకి తెలిసిన 4 ముక్కలని చెప్తే వాటిని సంతోషపడే వాళ్ళు ఉన్నారు. వాస్తవమే. అయితే వాళ్ళ పరిస్థితులను బట్టి నేను జడ్జి చేయను ఓబద్య గారు. వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఉన్నారో మనకు తెలియదు. ఒకరిని అంటానికి అది అవుట్ ఆఫ్ సబ్జెక్ట్ నాకు.